కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి ప్రస్తుతము 2026వ సంవత్సర ప్రారంభం నుంచి కూడా వ్యయస్థానంలో ఉంటూ ఉన్నది. ఈ వ్యయస్థానంలో మరమ్మతులు ఎక్కువగా చేసుకోవడము, శుభకార్యాల మీద ఎక్కువగా ధనము ఖర్చు పెట్టడము, అలాగే శుభకార్యాలకి మీరు ఒక పెద్దరికం వహించడము, విలువైన ఆభరణాలని కొనుగోలు చేయడము, మీ మాటకి బాగా విలువ పెరిగి ఉంటుంది కాబట్టి మీ మాటను ఉపయోగించి ప్రతి వారికి అనేక విధాలుగా మాట సహాయం చేయడము, ఇలాంటివన్నీ చాలా చాలా బాగుంటాయి. అలాగే జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేటటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము మీకు కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిస్తోంది, ధనాన్ని తెచ్చిస్తోంది, ఎంతో అదృష్టాన్ని తెచ్చిస్తోంది. మరి శని గారి యొక్క స్థితి నవమ స్థానంలో ఉంటూ స్థిరంగా సంవత్సరం అంతా ఉంటున్నారు. పిత్రార్జితాలు మీ చేతికి రావడానికి అవకాశం ఉంది. కర్మకారకుడైనటువంటి శని గారు నవమ స్థానంలో ఉండడం కారణం చేత పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ అనుభవించేటటువంటి పరిస్థితి, అలాగే పాపం ఏదైతే ఉందో అది కూడా అనుభవించే పరిస్థితి ఉంటుంది. గురుబలం చాలా చాలా బాగుంది కాబట్టి ముఖ్యంగా పుణ్యం అనుభవించే పరిస్థితే ఉంటుంది. నవమ స్థానం వల్ల మీకు అనేక రకాల శుభాలు జరగడానికి అవకాశం ఉంది. మరి అక్టోబర్ 31వ తేదీన సింహరాశిలోకి గురువు గారు వచ్చేసి ఇంకా అద్భుతమైనటువంటి స్థితి సంచారాన్ని ఇస్తూ ఉన్నారు.